యాక్చువల్గా యాజ్ పర్ సీనియారిటీ అంటే మదన్ గోపాల్ గారు, గిరి గారు నాకన్నా సీనియర్స్. బట్ ఏంటంటే నేను మన జోనల్ సిస్టమ్స్, ఈ సర్వీస్ కమిషన్ రూల్స్, ఈ రూల్స్ ప్రకారం నేను ముందుగా ఎస్సీ అయ్యాను తప్ప అదర్వైజ్ వాళ్ళకు ఉన్నంత ఎక్స్పీరియన్స్ నాకు తక్కువే. అంటే 1 or 2 years అనుకోండి తేడా. బట్ ఎనీహౌ ఆయన సీనియారిటీ అనేది ఎప్పుడైనా ఒక గుర్తింపు ఉంటుంది ఒకటి. తర్వాత ఆయన చేసిన పనిని నేను ఒక 4 నెలల్లో పరిశీలించిన తర్వాత నాకు కూడా కొద్దిగా ప్రశాంతత ఉండేది. పొలంనేరు అనగానే చాలా ఈజీగా, అంటే పెద్ద ఇష్యూస్ లేవు, ఏదైనా మాట్లాడితే ఆయన వెంటనే రిజాల్వ్ చేసేస్తారు. కాబట్టి మనం ఎక్కువగా దాని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదనేది తెలిసిపోయింది. అందువల్ల అంటే ఈవెన్ దో ఇది కుప్పం కాన్స్టిట్యున్సీ ఉన్నా కూడా హానరబుల్ సీఎం ప్రోగ్రామ్ కాన్స్టిట్యున్సీ ఇక్కడ ఎక్కువ ప్రెజర్స్ ఉంటాయని చెప్పి కూడా ఆయన అసలు ఇక్కడి నుంచి రిలీవ్ చేయకుండా ఆపేస్తారేమో అనిపించింది నాకు కూడా. లాస్ట్ నిమిషంలో ఆయన అంగీకరించకపోవడం వల్ల వెళ్ళిపోయారు, కానీ లేకపోతే ఇక్కడే కంటిన్యూ అవ్వాల్సిన పరిస్థితి ఉండేది. నేను కూడా అలాగే నన్ను కూడా ఏదో ట్రాన్స్ఫర్ అన్నారు, నాకు కూడా ఎవరో పేరు వచ్చింది, నా ప్లేస్లో ఎవరో వస్తున్నారు. తర్వాత అది కూడా రాలేదు. రాకపోవడం వల్ల నేను ఉండిపోవాల్సి వచ్చింది, సార్ ఏమో వెళ్ళిపోయారు. అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడు ఆయన ముద్ర పొలంనేరు డివిజన్ మీద శాశ్వతంగా ఉంటుంది. ఇక్కడ ఉన్న అధికారులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఆయన అంటే సాధించిన విజయాలు, ఇక్కడ ఆయన ఎలాగా కరస్పాండెన్స్ చేశారు, అవన్నీ ఒకసారి మనం కూడా ఏం చేయాలంటే, ఎప్పుడైనా మనం సబ్జెక్ట్ మనం కొత్తగా నేర్చుకోవడానికి ఏం ఉండదు, మనది ఆల్రెడీ ఉన్నదే. అంటే జనరల్గా అందరూ ఉద్యోగస్తులు ఇప్పుడు ఈ మధ్యలో నేను ట్రాన్స్ఫర్ చేశాను, కొత్తగా వచ్చారు ఇక్కడ డివిజన్స్ కొంతమంది. వచ్చిన వాళ్ళందరూ కూడా చేయాల్సింది ఏంటంటే టర్న్ ద పేజ్ అండ్ లెర్న్ ద సబ్జెక్ట్. యాక్చువల్గా ఆయన కరస్పాండెన్స్ వెనక్కి చూస్తే కనుక ఆయన ఎలా రాశారు అనేది ఒకసారి చదివితే కనుక మనకి నాలెడ్జ్ వస్తుంది అన్నమాట. అది ఆదర్శంగా తీసుకుని మనం కూడా ఆ విధంగా ప్రయత్నం చేసి రాయడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే జనరల్గా మనకి డివిజన్లో కానీ సబ్ డివిజన్లో కానీ డిఈ కానీ ఈ కానీ ఎక్కువగా కరస్పాండెన్స్ మీద ఎక్కువ ఆధారపడుతుంది. మనకి ఎక్కువ ఎస్టిమేట్స్ అంతా జేఈస్ డిఈస్ చేసేసినా కూడా కరస్పాండెన్స్ మోస్ట్లీ ఎవరి మీద ఉంటుందంటే డిఈస్ మీద, ఈఈస్ మీద ఉంటుంది. దానికి సపోర్ట్ చేయాల్సిన వాళ్ళు ఎవరంటే ఎస్టాబ్లిష్మెంట్ సైడ్ అయితే మామూలుగా ఈసీలు, ఎన్టీపీఏలు కలుస్తారు. అదే టెక్నికల్ సైడ్ అయితే డిఈస్ వాళ్ళు సపోర్ట్ చేయాలి. అందుకని డివిజన్లో ఉన్న మనకి ఇక్కడ ఏంటంటే టెక్నికల్గా ఒక జేటీఓ బిగ్ అనేది ఒక అపురూపం అయిపోయింది. ఈ మధ్యకాలంలో డీబీ అనేది పర్మనెంట్గా అంటే రద్దు అయిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక వారసత్వం రావట్లేదు. ఆ వారసత్వం రాకపోవడం వల్ల మనల్ని ఎక్కువగా జైల్ని, డిఎల్ని డివిజన్లో కూడా పోర్ట్ చేసుకుని వాళ్ళ సర్వీసెస్ వాడుకోవాల్సి ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో మన అంటే ఇక్కడ హెచ్డి గారు ఉన్నారు కదా, అంటే అలాగా వాళ్ళ వారసత్వం తగ్గిపోతుంది. రాను ఏమవుతుందంటే జైలు, డీలు వస్తారు. బట్ జైలు, డీలు వచ్చినప్పటికీ వాళ్ళు పర్మనెంట్గా ఉండే స్టాఫ్ కాదు. వాళ్ళు ఏమవుతుందంటే ట్రాన్స్ఫర్స్లో వెళ్ళిపోతారు, వేరే జిల్లాలకు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ట్రాన్స్ఫర్స్లో. ఈ హెచ్డి వింగ్ అనేది, తర్వాత మన ఎస్టాబ్లిష్మెంట్ వింగ్ అనేది పర్మనెంట్గా సర్కిల్ స్కేల్ స్టాఫ్ కాబట్టి సర్కిల్లో పర్మనెంట్గా ఉండే వ్యవస్థ. కాబట్టి సర్కిల్లో పర్మనెంట్గా ఉండే వ్యవస్థ చాలా బాగా పనిచేస్తే వచ్చిన అధికారులు ఎవరైనా సరే, ఈ గారు కానీ ఎస్సీ గారు కానీ ఎవరైనా వచ్చిన వాళ్ళు వచ్చిన ఎక్కువ కాలం ఉండరు, ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉంటారు. కానీ సర్కిల్ వ్యవస్థ అనేది పర్మనెంట్, వాళ్ళు సర్కిల్లోనే రిటైర్ అవుతారు. కాబట్టి వాళ్ళతో ఉండాల్సిన సబ్జెక్టు నాలెడ్జ్ ఎక్కువ ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి మన ఈ గారు నుంచి వారసత్వంగా అంటే ఆయన నేర్పిన పాఠాలు నేర్చుకుని అందరూ మన చాలా బాగా పనిచేసి మన డిపార్ట్మెంట్కి పేరు తేవాలని కోరుకుంటున్నాను. అలాగే మన సారు ఇప్పుడు ఎస్సీ గారు నెల్లూరు వెళ్ళిన తర్వాత కూడా నేను ఫోన్ చేయడానికి ఆలోచించేవాడు. కానీ ఏదైనా కుప్పం పొలంనేరు కంటే మన డిఎస్సీ గారు ఉన్నారు కదా ధైర్యంగా అనుకున్నాను. కానీ అనుమానం వస్తే ఆయనకే ఫోన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ వారసత్వంగా ఇప్పుడు మన ఈయన రాజేంద్ర ప్రసాద్ కూడా డీగా వచ్చింది, డాక్టర్ ఆయన కూడా వచ్చేసింది, పొంగనూరు డీగా జాయిన్ అయిపోతున్నారు. కాబట్టి 4 డీలు చోట్ల నాయకు రాలేదు. 4 డీలు కూడా వాళ్ళ ఏమంటారు, ఇప్పుడు ఈ గారు రేపొద్దున నాగభూషణం గారు కూడా నెక్స్ట్ మంత్లో ఈ నెలలో రిటైర్ అయిపోతున్నారు.
కాబట్టి నలుగురే 4 మూల స్తంభాలుగా ఉండి రాబోయే ఎవరు వచ్చినా కూడా అదే సహాయ సహకారాలు అందించి డివిజన్ నుంచి మంచి పేరు అంటే సర్కిల్లో నెంబర్ 1 డివిజన్ అన్న పేరు తెచ్చుకుంటే చాలా బాగుంటుందని నా కోరిక. అది ఈ ముద్ర లేకుండా ఉంది అని చెప్పడానికి ప్రూవ్ చేయాలి. గిరి గారు ముద్ర వేసి వెళ్ళారు, ఇది ఎప్పటికీ నెంబర్ 1గా ఉంటుందని మీ డివిజన్ అందరూ కూడా కష్టపడి మాకు ఆ కీర్తి నిలబెట్టాలని కోరుకుంటున్నాను. అలాగే గిరి గారు ఇక మేము ఇంకొకటి ఏంటంటే ఆయన ఎఫ్ఎస్సి తీసుకోవాలని నా కోరిక. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎఫ్ఎస్సి తీసేసుకున్నారు అందరూ. ప్రమోషన్స్ అనేది వస్తే మంచిదే, బట్ అక్కడ ఇచ్చేలా కనిపించట్లేదు నాకు తెలిసి. అక్కడ ప్రమోషన్స్ ఎందుకో మరి ఈ నిన్న ఎవరికో 3 ఎస్సీలుగా ఎఫ్ఎస్సి ఇచ్చారు నిన్నటి రోజున, అలాగే ఒక 5 ఈలుగా ఎఫ్ఎస్సి ఇచ్చారు. ఇది మరి ఎఫ్ఎస్సి సాంప్రదాయం అనేది ముగిసిపోయి ఏదో ప్రమోషన్ ఇచ్చేస్తే కనుక బాగుంటుందని కోరుకుంటున్నాను. బట్ ఇది కొనసాగేలా కనిపిస్తుంది. కాబట్టి సార్ త్వరలోనే మనకు ఇక్కడ సర్కిల్కి రాకపోయినా త్వరలోనే ఏదో ఒక సర్కిల్లో ఎఫ్ఎస్సితో ఎస్సీ అవుతారు. అవకాశం ఉంటే ప్రమోషన్ కూడా వచ్చేస్తుందని నేను అనుకుంటున్నాను. తర్వాత ఆయన పేరులో విఎన్సీ అనేది ఒకటి ఈఎన్సీ అందరికి ఇచ్చేస్తుంది. అందరూ మేము కూడా మొదట్లో అందరూ అనుకోండి విఎన్సీ అంటే అది అసలు పూర్తిగా విఎన్సీ అంటే నేను చదివితే ఇప్పటికీ నాకు గుర్తు రావట్లేదు పేరు. ఇవాళ పేరు మొత్తం చెప్తాం అనుకున్నారు కానీ మర్చిపోయారు. ఎందుకంటే అది చాలా వింతగా అంటే కొద్దిగా అంటే అది ఇంటి పేరు అది కొద్దిగా వెరైటీగా ఉంటుంది. అందువల్ల అది ఇంకా అది తెలుసుకోవడం కన్నా విఎన్సీ అనేది పాపులర్ చేసుకోవడం బాగుంటుందని నాకు అనిపించింది అనమాట. ఇంకా మీదట ఆయనకంతా మంచి జరగాలని అలాగే కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ సార్.